హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఈరోజు హ్యుండై అల్కజార్ ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఈ అల్కజార్ అనేది ఎలా అంటే క్రెటాకి ఎక్స్టెండెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. 7 సీటర్ 6 సీటర్ కాన్ఫిగరేషన్స్లో వస్తుందన్నమాట. ఆల్రెడీ మన మార్కెట్లో ఉంది, బట్ దీనికి ఫేస్ లిఫ్టెడ్ వర్షన్గా ఎలా అయితే రీసెంట్ క్రెటా ఉందో సేమ్ సార్ట్ ఆఫ్ ఫార్మాట్లో దీన్ని కూడా ఫేస్ లిఫ్ట్ చేసి లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో చాలా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో వాటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో చూద్దాము. ఈ కార్ అనేది టోటల్గా 6 సీటర్ 7 సీటర్ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే 7 కలర్స్లో ఉంటుందన్నమాట. చూడండి, ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. దీన్ని ఎమరాల్డ్ కలర్ అని అంటారు. ఇది గ్లాసీ ట్రీట్మెంట్లో ఉంటుంది, ఈవెన్ మ్యాట్ ట్రీట్మెంట్లో కూడా ఉంటుందన్నమాట. ఇంకొకటి లైట్ బ్లూ కలర్ ఉంటుంది, అలాగే గ్రే కలర్, ఇంకా వైట్, బ్లాక్, రెడ్, ఇట్లా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. డ్యూయల్ టోన్ వచ్చేసరికి వైట్ కలర్ విత్ బ్లాక్ రూఫ్తో మాత్రమే ఉంటుందన్నమాట యాజ్ ఆఫ్ నౌ. ఈ కార్లో 4 వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినమ్, సిగ్నేచర్ అని. సో ఇప్పుడు మనం చూస్తున్న కార్ వచ్చేసరికి సిగ్నేచర్ వేరియంట్ అనమాట. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎడాస్ వస్తుంది కాబట్టి దాని రిలేటెడ్ కెమెరా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో బానెట్ అనేది మనకి ఎలా అయితే క్రెటా ఉంటుందో రీసెంట్ క్రెటా సేమ్ అలాగే ఉంటుంది. కట్స్ ఇవన్నీ మీరు చెక్ చేయొచ్చు. రీడిజైన్డ్ బానెట్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ చూడండి, హెచ్ షేప్లో ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి. టర్న్ ఇండికేటర్ ఉంటుంది. ఇది కూడా ఎల్ఈడి టర్న్ ఇండికేటరు, దట్టు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ అనమాట. ఇది ఇట్లా హారిజాంటల్గా ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుందన్నమాట, సేమ్ యాజ్ లైక్ క్రెటాలో వచ్చినట్టుగా. సో ఇది ఇక్కడ హ్యుండై బ్యాడ్జింగ్ అనేది సిల్వర్ కలర్లో ఉంటుంది. చెక్ చేయొచ్చు ఎలా ఉందో. సో ఇంకా మేజర్గా ఫ్రంట్ గ్రిల్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మొత్తం డార్క్ క్రోమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫ్రంట్లో పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా చెక్ చేయొచ్చు. రేడియేటర్ గ్రిల్ చూస్తే మ్యాట్ బ్లాక్లో ఉంటుందన్నమాట. లెవెల్ 2 యాడాస్తో వస్తుంది కాబట్టి దాని రిలేటెడ్ రేడార్ అనేది ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట మీరు. సో ఇంకా ఫ్రంట్లో స్కిట్ ప్లేట్ వస్తుంది. ఇది గ్రే కలర్ సార్ట్ ఆఫ్ కలర్లో ఉంటుంది. అండ్ ఇన్సర్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం గ్లాస్ బ్లాక్ ఇన్సర్ట్స్ అనేవి ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనమాట. సో టాప్లో 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి అనమాట. మన రెగ్యులర్ క్రెటా అయితే ఎలా ఉంటుందో సేమ్ అవే హెడ్ ల్యాంప్స్ అనమాట. సో ఓవరాల్గా మనకు ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి మేజర్ చేంజ్ అయితే ఏమి ఉండదు. ఓల్డ్ ఎలా అయితే అల్కజార్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ చేంజ్ వచ్చేసరికి ఇక్కడ క్లాడింగ్స్ అనమాట. వీల్ ఆర్చ్ క్లాడింగ్ అయినా కానీ, బాడీ సైడ్ క్లాడింగ్ అయినా కానీ ఎవ్రీథింగ్ గ్లాస్ బ్లాక్లో వచ్చింది ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ ఇట్ సెల్ఫ్. సో చూడడానికి చాలా బాగుంటుంది లుక్స్ వైజ్ అయితే మాత్రము. సో ఇంకా వీల్స్ గురించి మాట్లాడితే నార్మల్ బేసిక్ వేరియంట్స్ కనుక తీసుకుంటే 17 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 18 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్లో మెక్ఫెర్సన్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. ఓఆర్వీఎమ్స్ గురించి మాట్లాడితే బాడీ కలర్ వస్తుంది. అండ్ మీరు డ్యూయల్ టోన్ కనుక తీసుకుంటే ఇక్కడ గ్లాస్ బ్లాక్లో వస్తుంది అనమాట ట్రీట్మెంట్ అనేది. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డబుల్ విత్ ఆటో ఫోల్డింగ్ ఫంక్షన్ ఉంటుంది. లాక్ చేస్తే ఫోల్డ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సైడ్ కెమెరా అనేది చెక్ చేయొచ్చు. సో డోర్ ఓపెనర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. డార్క్ క్రోమ్ ట్రీట్మెంట్లో డోర్ ఓపెనర్స్ ఉంటాయి. బ్రిడ్జ్ టైప్లో రూఫ్ రైల్స్ ఉంటాయన్నమాట. ఇవి కూడా సిల్వర్ కలర్ సార్ట్ ఆఫ్ కలర్లో ఉంటాయి. సో చెక్ చేయొచ్చు. ఇంకా టాప్లో వచ్చేసరికి పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. బాడీ సైడ్ క్లాడింగ్ చూసినా కానీ మీరు ఇక్కడ ఎవ్రీథింగ్ గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. ఇంకా మేజర్గా ఇక్కడ హైలైట్ అయ్యే పార్ట్ వచ్చేసరికి ఇదనమాట ఇన్సర్ట్. ఇది వచ్చేసరికి గన్ మెటల్ గ్రే కలర్. ఎలా అయితే మనకు ఫ్రంట్ అండ్ రియర్లో స్కిట్ ప్లేట్స్ వస్తాయో సేమ్ కలర్లో ఇక్కడ ఇన్సర్ట్ అనేది వస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది ఈ కార్లో. 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది అనమాట. రియర్లో కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ ఇట్ సెల్ఫ్. అండ్ రియర్లో వచ్చేసరికి కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది అనమాట. ఇంకా టాప్లో వచ్చేసరికి షాక్ ఫెన్ యాంటీనా ఉంటుంది. డెడికేటెడ్గా స్పాయిలర్ ఉంటుంది. ఇందులోనే ఎల్ఈడి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుందన్నమాట. రియర్లో వైపర్, వాషర్, డీఫాగర్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా హెచ్ షేప్లో ఉంటాయి. టర్న్ ఇండికేటర్ అనేది ఎల్ఈడిలో ఇలాగా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ వస్తుందన్నమాట. హారిజాంటల్గా ఎల్ఈడిలో ఇట్లా కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా గన్ మెటల్ గ్రే కలర్ ఇన్సర్ట్ అనేది చెక్ చేయొచ్చు. అక్కడి నుంచి ఇక్కడి వరకు సేమ్ కలర్లో హ్యుండై బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. టర్బో బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో వచ్చేసరికి సిగ్నేచర్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ బ్యాడ్జింగ్ అనమాట. లోవర్ బంపర్ వచ్చేసరికి ఇలాగా హ్యూజ్ స్కిట్ ప్లేట్తో వస్తుందన్నమాట. ఇది కూడా గన్ మెటల్ గ్రే కలర్ ట్రీట్మెంట్లో వస్తుంది. రిఫ్లెక్టర్స్ చెక్ చేయొచ్చు ఎలా ఉన్నాయో. రియర్లో 4 రియర్ పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి. రివర్స్ ల్యాంప్ అనేది చెక్ చేయొచ్చు ఎలా ఉందో.
ట్విన్ టిప్ మఫ్లర్ వస్తుంది, చాలా స్పోర్టీగా ఉంది చూడ్డానికి. సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ క్లిక్ చేసి బూట్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో రియర్ పార్కింగ్ కెమెరా కూడా చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ. 180 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. బూట్ ల్యాంప్ కూడా చెక్ చేయొచ్చు. ప్రీమియం బోస్ సబ్వూఫర్ ఉంటుందన్నమాట బూట్లో. ఇక్కడ చూస్తే హిడెన్ కంపార్ట్మెంట్ ఉంటుంది. యాంప్లిఫైయర్, ఈక్వలైజర్ అంటారు కదా, అది ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్ చెక్ చేయొచ్చు. స్పేర్ వీల్ అనేది ఇట్లా అండర్ బాడీలో వస్తుంది. ఫ్రెండ్స్ కీస్ అనేవి ఇలా ఉంటాయి, లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే క్లిక్ చేసి మనము వెహికల్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్లిక్ చేసి బూట్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. ఈ కార్ అనేది రిమోట్ కీతో వస్తుంది అండ్ స్వైప్ కార్డుతో కూడా వస్తుంది అనమాట. అంటే మొబైల్లో NFC ఉంటుంది కదా, దాంతో మనము ఇక్కడ ఫోన్ని ఇలా పెట్టగానే అన్లాక్ అవ్వడము, లాక్ అవ్వడం లాంటివి చేస్తుంది. సో ఆ ఫీచర్ ఉన్నందున ఇందులో రిక్వెస్ట్ సెన్సార్ అనేది తీసేయడం జరిగింది. సో ఇంటీరియర్స్ అనేవి ఇట్లా ఉంటాయి, బ్రౌన్ అండ్ నావీ బ్లూ కలర్లో ఉంటాయి. చూడడానికి చాలా ప్రీమియం ఉంది, అంటే రెగ్యులర్ కార్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది అండ్ ప్రీమియంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డోర్ ప్యాడ్ చెక్ చేయండి. డోర్ ప్యాడ్లో కూడా సేమ్ కలర్ అనమాట, సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ వస్తుంది ఇక్కడ ఆర్మ్ రెస్ట్ దగ్గర. అండ్ సిల్వర్ కలర్ ఇన్సర్ట్ వస్తుంది. సేమ్ సిల్వర్ కలర్లోనే డోర్ ఓపెనర్ ఉంటుందన్నమాట. పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, లాక్ అన్లాక్ చేయొచ్చు. అండ్ ORVM కంట్రోలర్. ORVMs అనేవి ఇట్లా ఎలక్ట్రికల్గా ఫోల్డ్ అవుతాయి, అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. లెదర్ సీట్స్ వస్తాయి, పర్ఫోరేటెడ్ ట్రీట్మెంట్తో ఉంటాయి. అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి అనమాట సీట్స్ అనేవి. అండ్ దట్టు ఈ సీట్స్ అనేవి 8-వే పవర్ అడ్జస్టబుల్ సీట్ అనమాట, విత్ మెమొరీ ఫంక్షన్తో కూడా ఉంటుంది. ఇక్కడ చెక్ చేయండి, అప్ టు 2 డైరెక్షన్స్లో ఇది స్టోర్ చేసుకోగలదు. మెమొరీ 1 ఇట్లా ఫస్ట్, సెకండ్ ఇట్లా చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ క్లిక్ చేస్తాను. సో ఫస్ట్లో ఏదైతే సెట్ చేసామో ఆ ప్రకారంగా ఇది అడ్జస్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్ సిల్ గార్డ్ అనేది ఉంటుంది. ఫ్యూల్ లిడ్ ఓపెనర్ ఉంటుంది, డిట్ పెడల్తో వస్తుందన్నమాట. ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది, ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఆన్ ఆఫ్, హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంటుంది. ఇలాగా హారిజాంటల్గా వస్తాయన్నమాట ఏసీ వెంట్స్ అనేవి. మ్యాగ్నెటిక్ హోల్డర్ ఉంటుంది ఇక్కడ, ఫొటోస్ కానీ ఏమైనా పెట్టేసి మ్యాగ్నెట్ పెడితే అలాగే స్టిక్కీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్టీరింగ్ వీల్ అనేది ఇదనమాట. సో మన రెగ్యులర్ ఎలా అయితే హ్యుండై కార్స్ ఉంటాయో డీకట్ స్టీరింగ్ వీల్ వస్తుంది, లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్తో ఉంటుంది. దీని మీద కూడా పర్ఫోరేటెడ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. అండ్ దీని మీద వచ్చిన కలర్ అనేది నావీ బ్లూ కలర్ అనమాట, చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. సో ఇక్కడ వచ్చే ఇన్సర్ట్ అనేది గ్లాస్ బ్లాక్లో ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాస్ బటన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మాట్లాడితే 10.25 ఇంచ్ TFT కలర్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట ఇది. చూడండి ఇక్కడ మొత్తం డిజిటల్గా ఉంటుంది ఫుల్లీ. అండ్ స్క్రీన్ అనేది ఒకటే సింగిల్ స్క్రీన్ అనమాట, స్ప్లిట్ స్క్రీన్ అయితే కాదు, ఇది సింగిల్ స్క్రీన్ ఉంటుంది, ఒకటే సింగిల్ పార్ట్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, టాకోమీటర్ ఉంటుంది, సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో మనం కావాలనుకున్నట్లయితే మోడ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కరెంట్, ట్రిప్ మీటరు అండ్ డైరెక్షన్ ఉంటుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టము, నావిగేషన్ కూడా ఇందులోనే చూసుకోవచ్చు అనమాట. ప్యాడిల్ షిఫ్టర్స్తో వస్తుంది, పెట్రోల్, టర్బో పెట్రోల్ తీసుకున్నట్లయితే. సో ఇక్కడ నుంచి కూడా మీరు మాన్యువల్గా గేర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో చూడండి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో చూడండి హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉంటాయి. ఇంకా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా సేమ్ సైజ్ 10.25 ఇంచ్లో వస్తుంది. దట్టు ఇది HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. వీళ్ళు చెప్పడం అయితే ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్ అని అంటున్నారు. బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంటుంది, లెవెల్ 2 అడాస్తో వస్తుంది, 8 స్పీకర్స్ ఉంటాయి, దట్టు ప్రీమియం బోస్ స్పీకర్స్ అనమాట. ఫ్రంట్ 4 స్పీకర్స్ ఉంటాయి, 2 ట్వీటర్స్ ఉంటాయి, 1 సెంట్రల్ స్పీకర్ ఉంటుంది, 1 సబ్ వూఫర్ ఉంటుంది, టోటల్గా 8 స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. సౌండ్ అనేది అదిరిపోతుంది. అండ్ ఇక్కడ ఏసీ వెంట్ కూడా కంప్లీట్గా ఇట్లా హారిజాంటల్గా ఇవ్వడం జరిగిందనమాట ఏసీ వెంట్ అనేది. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ స్పేస్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ గ్లాస్ బ్లాక్లో ట్రీట్మెంట్ ఉంటుంది డాష్ బోర్డ్లో. అండ్ ఇది కూడా మంచిగా హారిజాంటల్గా ఇచ్చారు, సేమ్ అనమాట డాష్ బోర్డ్, క్రెటాలో వచ్చిన డాష్ బోర్డ్. అండ్ ఇక్కడ సెంట్రల్ స్పీకర్ అనమాట ఇది. సో డాష్ బోర్డ్లో వచ్చేసరికి హార్డ్ ప్లాస్టికే ఉంటుంది. ఇక్కడ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, కొన్ని టచ్ బటన్స్ ఉన్నాయి, కొన్ని ఫిజికల్ బటన్స్ అనేవి అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో దాని రిలేటెడ్ కంట్రోల్స్ చెక్ చేయొచ్చు. Type-C పోర్ట్ ఉంది, 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంది, 180 వాట్ వరకు దీని అవుట్పుట్ అయితే ఉంది. USB పోర్ట్ కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్లో ఒక వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తుంది. మడ్, స్నో, శాండ్ అని 3 టెరైన్ మోడ్స్ ఉంటాయి అండ్ 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, నార్మల్, ఈకో, స్పోర్ట్ అని ఇలాగ 3 డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్తో వస్తుంది, ఆటో ఫోల్డింగ్ ఫంక్షన్ ఉంటుంది, 360-డిగ్రీ కెమెరా ఉంటుంది, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, హిల్ డిసెంట్ కంట్రోల్. ఫ్రంట్లో 2 సీట్స్ అనేవి వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సెంటర్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్తో స్లైడబుల్ ఆర్మ్ రెస్ట్ వస్తుంది.
సో డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంటుంది ఇది కూడా. సో ఇదన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రంట్లో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సేమ్ లైక్ క్రెటా లాగానే ఉంటుంది డాష్ బోర్డు అయితే. బట్ ఇంటీరియర్ థీమ్ అండ్ కలర్ అండ్ కాంట్రాస్ట్ అనేవి క్రెటా కంటే చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇది ఒకటైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ కూల్డ్ గ్లో బాక్స్తో వస్తుంది. సేమ్ డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంటుంది ఇది కూడా. ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్విఎం ఉంటుంది, సన్ గ్లాస్ హోల్డర్, ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి. సన్ రూఫ్ అనేది ఇందులో పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్రోల్ కనుక తీసుకున్నట్లయితే వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ వస్తుంది. నార్మల్ డీజిల్ కనుక తీసుకుంటే ఇట్లా ఫిజికల్ బటన్ క్లిక్ చేసి సన్ రూఫ్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో ఇట్లా వ్యానిటీ మిర్రర్ వస్తుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్ మాత్రమే వస్తుంది. సెకండ్ డోర్ ప్యాడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ 30 lakhs బడ్జెట్లో ఏ కార్లో సెకండ్ రోలో అయితే ఎవరు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వలేదు. ఈ కార్లో మాత్రమే ఉంది. దట్టు 6-seater కాన్ఫిగరేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. దాని కంట్రోలర్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇది వెంటిలేటెడ్ సీట్స్ యొక్క కంట్రోలర్. ఇది పవర్ విండో కంట్రోలర్. సన్షేడ్ వస్తుందన్నమాట రియర్లో క్రెటాలో వచ్చినట్టుగా. బాటిల్ హోల్డర్ వస్తుంది ఇక్కడ కూడా. ఇంకా సీట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి హెడ్ రెస్ట్ చూడండి, వింగ్ టైప్లో ఉంటుందన్నమాట హెడ్ రెస్ట్ అనేది. సో ఇలాగ ఉంటుంది వింగ్ టైప్లో. నార్మల్ 7-seater కనుక తీసుకుంటే ఇక్కడ హెడ్ రెస్ట్ ఉంది కదా ఫ్లాట్గా ఇలా వస్తుంది. ఇలాగ 6-seater కాన్ఫిగరేషన్లోనే వింగ్ టైప్లో వస్తుంది. పర్ఫొరేటెడ్ ట్రీట్మెంట్తో వస్తాయి సీట్స్ అనేవి. దట్టు ప్రీమియం లెదర్ సీట్స్ అనమాట ఇవి. సో వీటిని ఇట్లా మాన్యువల్గా మనము ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా చేసిన తర్వాత ఈ సీట్ని ముందుకి ఇలాగా స్లైడ్ కూడా చేయొచ్చు అనమాట. ముందుకి స్లైడ్ చేసి థర్డ్ రోని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే అండర్ థై కుషన్ ఉందో దీన్ని కూడా మనము ఇలాగ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒకసారి యాక్సెస్ చేసి చూపిస్తాను. ఇక్కడ సిల్ గార్డ్ అనేది చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము యాక్సెస్ చేద్దాము. ఇక్కడ చూడండి ఏదైతే డ్రైవర్ సీట్ ఉందో ఇది కంప్లీట్గా వెనక్కి నేను అడ్జస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ దో మీరు నీ రూమ్ లెగ్ రూమ్ అనేది చెక్ చేయొచ్చు. ఈ సీటు ఫిక్స్డ్ ఉండదు, ఇలాగ ముందుకి వెనక్కి కూడా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో దట్ థర్డ్ రోలో కూర్చునే వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చునే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ అండర్ థై సపోర్ట్ అనేది సరిపోలేదు అనుకోండి, దీన్ని కుషన్ ఉంది కదా, ఈ కుషన్ని మనము ఇలాగ ముందుకు అనొచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఇక్కడ సరిపోకపోతే ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంది కూర్చోడానికి. అండ్ ఇక్కడ నుంచి మీరు అండర్ థై సపోర్ట్ అనేది చూడొచ్చు. ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, తగ్గిస్తున్నా చూడండి, పెంచవచ్చు తగ్గించవచ్చు. అండ్ ఫ్రంట్ ఏదైతే డ్రైవర్ సీట్ ప్యాసింజర్ సీట్ ఉందో వీటికి బ్యాక్ సైడ్లో ఇలాగ టేబుల్ వస్తుంది అనమాట. మీరు ఒక 3.5 kgs వరకు ఏదైనా సరే ట్యాబ్లెట్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ ప్లేస్ చేసి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 2 seatsకి పాకెట్స్ వస్తున్నాయి. రియర్లో ఏసీ వెంట్ వస్తుంది. రియర్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ ఏ కార్లో లేదు. రియర్లో 2 Type-C పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ సెంటర్లో ఒక చిన్న హంప్ వస్తుంది. ఆమ్రెస్ట్ చూడండి ఎలా ఉందో. ఇది ఇంటిగ్రేటెడ్గా సీట్కే వస్తుంది అనమాట. ఇంతకుముందుకు అల్కాజార్లో సెంటర్లో వచ్చేది. ఇన్ కేస్ మీరు 6-seater కాన్ఫిగరేషన్ తీసుకుంటే, బట్ ఇలాగా డెడికేటెడ్గా సీట్ మౌంటెడ్ ఆమ్రెస్ట్ వస్తుంది. ఇది కూడా సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్తో ఉంది, మంచి కుషన్తో ఉంది. ఫ్రంట్ సీట్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఈ సీట్ బెల్ట్స్ హైట్ అడ్జస్టబుల్ అనమాట. క్రెటాలో వచ్చినట్టుగా సేమ్ రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెకండ్ రోలో కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది గైస్. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ కూర్చున్నారు, ప్యాసింజర్ సీట్కి బ్యాక్ సైడ్లో కూర్చున్నారు అనుకోండి, ఇక్కడ మీకు నీ రూమ్ అనేది ఎక్కువ లేదు. సో దట్ ఏంటంటే మీరు ఇక్కడ బటన్ ఉంది కదా, ఇక్కడ బటన్ని క్లిక్ చేస్తే మీరు ఈ సీట్ని ముందుకి వెనక్కి ఇలాగా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ముందర మీ బాబు కూర్చున్నాడు అనుకోండి, ఎక్కువ అవసరం లేదు కదా స్పేస్. సో ఇలాగ మీరు టోటల్గా ముందుకి అడ్జస్ట్ చేయొచ్చు. వాళ్ళకి సీట్ అడ్జస్ట్ చేసుకోవడం రాకపోతే ఇక్కడ నుంచే దాన్ని రిక్లైన్ కూడా చేయొచ్చు అనమాట. కొంతమంది అలాగే పడుకుండిపోతారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము అనుకున్నప్పుడు మనం ఇక్కడే కంట్రోల్ ద్వారా దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. చాలా కూల్ ఫీచర్ ఇది ఈ బడ్జెట్లో రావడము. సో ఇలా ఉంటుంది అనమాట. క్యాబిన్ అనేది చాలా రూమీగా ఉంటుంది. క్యాబిన్ అనేది థర్డ్ రో అనేది ఇలాగ 50-50 రేషియోలో ఉంటుంది అనమాట. దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. రియర్లో కూడా 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉన్నాయి, ఇలాగ అడ్జస్ట్ చేయొచ్చు. ఈ సీట్ ఉన్నది కంప్లీట్గా వెనక్కి ఉందన్నమాట. సో మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో అండర్ థై సపోర్ట్. నీ రూమ్ అనేది రియర్లో ఏసీ వెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. దాని కంట్రోలర్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ ఒక Type-C పోర్ట్ అనేది వస్తుంది. ప్రాపర్ యూటిలిటీ స్పేస్ అనేది ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో సేమ్ అనమాట, అక్కడ ఉన్నవి ఇక్కడ ఫీచర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా రియర్లో కూర్చునే వాళ్ళకి కూడా రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. రియర్లో కనుక కూర్చున్నట్టయితే క్యాబిన్ అనేది ఇలా ఉంటుంది గైస్. సన్ రూఫ్ కూడా చెక్ చేయొచ్చు, టింటెడ్ వస్తుంది అనమాట. ఇలాగ మిడిల్లోంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూడండి నేను వెళ్తున్నాను.
సో ఇలాగ బయటికి రావచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఓవరాల్గా చూస్తే 2024 ఫేస్ లిఫ్టెడ్ హ్యుండై ఆల్కాజార్ కంప్లీట్ ఓవర్వ్యూ అనమాట. ఇందులో సేఫ్టీ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, హిల్ అసిస్ట్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360 పార్కింగ్ కెమెరా ఉంటుంది, అలాగే రియర్లో డీఫాగర్ ఉంటుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టము, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. వీటికి అడిషనల్గా ఇది లెవెల్ 2 ADASతో వస్తుంది. సో ఇంకొన్ని మంచి ప్రీమియం ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యాయి అండ్ దాని రిలేటెడ్ కెమెరాస్ ఇక్కడ చెక్ చేయవచ్చు మీరు. సో ప్రీమియం ఫీచర్స్ అంటే రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుందన్నమాట ఇందులో. సో ఇది సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇంకా మెయిన్ ఇంజిన్ గురించి మాట్లాడితే 2 ఇంజిన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 4 సిలిండర్ యూనిట్ అనమాట. ఇది 160 PS ఆఫ్ పవర్, 253 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ DCT ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంజిన్ అనేది 116 PS ఆఫ్ పవర్, 250 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ 2 వేరియంట్స్లో ఓన్లీ మాన్యువల్ మాత్రమే అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ వేరియంట్ అయినటువంటి ప్లాటినం వేరియంట్లో మాన్యువల్ ఆటోమేటిక్ అవైలబుల్గా ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి సిగ్నేచర్ వేరియంట్లో ఓన్లీ ఆటోమేటిక్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, మాన్యువల్ అనేది అవైలబుల్గా ఉండదు. అండ్ ఈ లెవెల్ 2 ADAS అనేది టాప్ 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట, ప్లాటినం అండ్ సిగ్నేచర్ వేరియంట్స్. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే వీళ్ళు 15 lakhs అనేది ఎక్స్-షోరూమ్ ప్రైస్గా పెట్టడం జరిగింది బేసిక్ వేరియంట్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ వేరియంట్కి. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి ఇది సిగ్నేచర్ వేరియంట్ 21.40 lakhs అనేది ఎక్స్-షోరూమ్ ప్రైస్గా పెట్టారు. సో ప్రీవియస్ వాటితో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ అనేది నాకు తగ్గినట్టు అనిపించింది బేస్ వేరియంట్ అనేది. అండ్ దట్టు కొన్ని ఫీచర్స్ కూడా తగ్గించారు, టచ్ స్క్రీన్ ఇదేం లేదు బేసిక్ వేరియంట్లో. సో ఇంకా ఎవరైతే క్రెటా బేస్ వేరియంట్ ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి ఈ కార్ని కూడా లుక్ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ వస్తాయి, ఒక టచ్ స్క్రీన్ అనేది రాదు. ఈవెన్ మీకు బేస్ వేరియంట్లో కూడా అలాయ్ వీల్స్ వస్తాయి, హెడ్ ల్యాంప్స్ వస్తాయి, LEDలో వస్తాయి అనమాట, DRLs వస్తాయి, ఎవ్రీథింగ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. టచ్ స్క్రీన్ స్పీకర్స్ అనేవి మిస్ అవుతాయి. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2024 హ్యుండై ఆల్కాజార్ ఫేస్ లిఫ్ట్ కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తొందరలో టెస్ట్ డ్రైవ్ వీడియో, బేసిక్ వేరియంట్ వీడియో, మిడ్ వేరియంట్ వీడియో, ఎవ్రీ వేరియంట్ వీడియో కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.